రెడ్డి గారిని కూడా వేది మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. అలాగే మన వాకాడుకు చెందిన సీనియర్ నాయకులు సన్నారెడ్డి విజయశేఖర్ రెడ్డి గారిని, అలాగే మన నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారిని, మన గొల్లపాలెం ప్రియతమ బిడ్డ మనోజ్ కుమార్ రెడ్డి గారిని, పెద్దలు రాష్ట్ర నాయకులు శీలం కిరణ్ అన్న గారిని, నెలవల్లి భాస్కర్ రెడ్డి గారిని, సత్యవేడు ఇన్ఛార్జ్ అయినటువంటి శ్రీపతి బాబు గారిని, అలాగే బీజేపీ చెందినటువంటి తిరుపతి పార్లమెంట్ వైస్ ప్రెసిడెంట్ పాపారెడ్డి పురుషోత్తం రెడ్డి గారిని, అలాగే చిల్లకూరు దశరథి రామిరెడ్డి గారిని, అలాగే చిట్టమూరు మండల పార్టీ అధ్యక్షులు కిషోర్ నాయుడు గారిని, కోట మండల పార్టీ అధ్యక్షులు పలగాటి భాస్కర్ రెడ్డి గారిని, చిల్లకూరు మండల పార్టీ బసవనూరు భాస్కర్ గారిని, యామిని గారిని, విన్నమాల మంజుల గారిని, కల్లూరు క్రాంతి గారిని, షేక్ మస్తాన్ బాషా గారిని, అలాగే వెంకటరమణ గారిని అధ్యక్షులైనటువంటి వారిని, అలాగే మన గూడూరు చెందినటువంటి మైనార్టీ అధ్యక్షుడు రహీం బాయ్ గారిని, అలాగే తిరుమూరు శ్రీనివాసులు రెడ్డి గారిని, అలాగే సీనియర్ నాయకులు రాజగోపాల్ రెడ్డి గారిని, అలాగే కోట శ్రీనివాసులు గారిని, కుంచం దయాకర్ గారిని, కామిరెడ్డి సునీల్ రెడ్డి గారిని, మాజీ చిట్టమూరు జెడ్పీటీసీ భారతమ్మ గారిని, అలాగే గురపాడిపాలెం చెందినటువంటి మధుసూదన్ రెడ్డి గారిని, అలాగే కామిరెడ్డి వహించవలసిందిగా కోరుతున్నాను. అలాగే ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించవలసిందిగా తిరుపతి జిల్లా బీజేపీ వైస్ ప్రెసిడెంట్ అయినట్టు వహించవలసిందిగా కోరుతున్నాను. దయచేసి అందరూ కూర్చోవాలా. మనము ఒక మంచి కార్యక్రమాన్ని చాలా రోజులతో సహకరించాలా. మన చైర్మన్ గారికి ఏడీ గారు ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఇంకొక మైక్ ఇయ్య, మైక్ సెట్, ఇంకొక మైక్. మరి ప్రమీల అను నేను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు ఉత్తర్వులు నంబర్ 714 తేదీ 14/8/2025 ఉత్తర్వులు నంబరు 714 14/8/2025 ప్రకారము వ్యవసాయ మార్కెట్ కమిటీ వాకాడు పాలకవర్గం చైర్పర్సన్ గా నియమించినందున ఈ దినము వ్యవసాయ మార్కెట్ కమిటీ వాకాడు చైర్పర్సన్ గా పదవి బాధ్యతలు స్వీకరించున్నాను. నా యొక్క పదవీ కాలంలో మార్కెట్ల చట్టము 1966 మరియు 1969లోని నియమావళి కట్టుబడి కమిటీ అభివృద్ధికి తోడ్పడగలనని నా మనస్సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. చిట్టమూరు మండలాల పిఎస్సిఎస్ అధ్యక్షులు దయచేసి రావాల్సిందిగా కోరుతున్నాం. క్షమించాలి, కొంచెం కన్ఫ్యూజ్గా ఉంది, అందుకని ఎవరు ఫీల్ అవ్వకూడదు. ఏఎంసీ చైర్మన్ గారు సునీల్ ఆశీర్వాదం తీసుకుంటున్నారు. అదేవిధంగా నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు ఆశీర్వాదం తీసుకున్నారు. ఒకసారి గట్టిగా ఏఎంసీ చైర్మన్ గారికి తప్పట్లు కూడా అతిథిగా కోరుతూ ఉన్నాను. ఈరోజు ఇంకొక ముఖ్య మధుసూదన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేయాల్సిందిగా కోరుతున్నాం. గట్టిగా తప్పట్లు కొట్టాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. వైస్ ప్రెసిడెంట్ నేను నువ్వూరు మధుసూదన్ రెడ్డి అను నేను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు నంబర్ 714 తేదీ 14/8/25 ప్రకారం వ్యవసాయ మార్కెట్ కమిటీ వాకాడు పాలక ఉపాధ్యక్షులుగా నియమించినందుకు ఈ దినం వ్యవసాయ మార్కెట్ కమిటీ వాకాడు ఉపాధ్యక్షులుగా పదవి బాధ్యతలు స్వీకరించుతున్నాను. నా యొక్క పదవీ కాలంలో మార్కెట్ చట్టం 1966 మరియు 1969లోని నియమావళి కట్టుబడి కమిటీ అభివృద్ధికి తోడ్పడగలనని నా మనస్సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అన్న. కంగ్రాచులేషన్స్. డైరెక్టర్ మార్కెటింగ్ కార్డ్ డైరెక్టర్ నాయుడుపేట, అదేవిధంగా సర్పంచ్ ఎంకన్నపాలెం, అదేవిధంగా మార్కెటింగ్ కమిటీ ఏడీ గారు అందరూ ఏతికి ముందుకు రావాల్సిందిగా అందరికి తలా ఒక పత్రం మార్కెటింగ్ కమిటీ వాళ్ళు ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నారు.
అను నేను అంటే మీ పేరు చెప్పి ప్రమాణ స్వీకారం చేయాలి. దాంట్లో ఉండే చదవండి. చెప్పండి. ప్రభుత్వ ఉత్తర్వులు నంబర్ 714 తేదీ 14/8/2025 ప్రకారం వ్యవసాయ మార్కెట్ కమిటీ వాకాడు పాలకవర్గం నియమించిన ఈ దినము వ్యవసాయ మార్కెట్ కమిటీ వాకాడు మీ బాధ్యత మీ పేరు చట్టము 1966 మరియు 1969 లోని నియమావళి కట్టుబడి కమిటీ అభివృద్ధికి తోడ్పడగలనని నా మనస్సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. థ్యాంక్ యూ సార్. అందరూ సంతకం పెట్టి నూతనంగా పదవులు వచ్చే అందరికీ కంగ్రాచులేషన్స్. ముందుగా తెలుగుదేశం సీనియర్ నాయకులు పెద్దలు శీలం కిరణ్ కుమార్ గారు ఆశీర్వదించాల్సిందిగా కోరుతున్నాం. అందరూ 2 నిమిషాలు. ఈరోజు వాకాడు మార్కెటింగ్ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి పాపారెడ్డి మనోజ్ కుమార్ రెడ్డి ఉపాధ్యక్షులు సభ్యులతో కలిసి 18 మంది ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని విజయవంతంగా సాగించినందుకు మీ అందరికీ నా హృదయపూర్వక అభినందనలు. మిమ్మల్ని అందరినీ కూడా హృదయపూర్వకంగా దీవిస్తున్నాను. మనం ఈ పదవి కాలంలో ఎన్ని రోజులు ఉంటామనేది కాదు, పదవి కాలాన్ని చేపట్టిన తర్వాత మనం వాకాడు మార్కెట్ కమిటీలో ఏమి చేశాము, ఏమి చెప్పాము, ప్రజలకి ఏమి సాధిస్తాము అనేది మటుకు ముఖ్యమైన విషయం. మనం అందరం ప్రమాణ స్వీకారం ఏ ఉద్దేశంతో చేశామనేది కూడా ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకోవాలా. ఈరోజు శాసనసభ్యులు గారు నిరంతరం కష్టపడుతూ నియోజకవర్గంలో అభివృద్ధి సంక్షేమంతో ముందుకెళ్తున్నారు. అదేవిధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు నిరంతరము ఒక సేవకుడిలాగా మీ అందరి కోసం నేనున్నాను, నేను మీ అందరితో కలిసి పనిచేస్తాను, ముందుకు తీసుకుపోతానని ఆయన ఏ యొక్క నినాదంతో ప్రజల వద్దకు వచ్చారో, ప్రజలు ముఖ్యమంత్రిని చేసినందుకు ఆయన నిరంతరం ప్రజల కోసం కష్టపడుతూ శాసనసభ్యులు గారు అందరూ కలిసి ముందుకెళ్తున్నారు. మీరందరూ కూడా మార్కెటింగ్ కమిటీగా ప్రమాణ స్వీకారం చేసి ఆ రోజు మేనిఫెస్టోలో ఏమి చెప్పామో అవన్నీ కూడా ఒక్కొక్కటి కూడా ప్రజల కోసం చేస్తున్న ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అనేది గుర్తుంచుకోవాలా. మనం అందరము ముందుకు వెళ్ళాలా. మనం రేపు రాబోయే ఎన్నికల్లో 2029లో కూడా మన పార్టీ అత్యధిక మెజార్టీతో గెలిపించాలంటే మనం అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి ముందుకు వెళ్ళాలా. మీరందరూ ఈ మార్కెటింగ్ కమిటీని వాకాడదాన్ని అభివృద్ధి పదవులోనూ ముందుకు తీసుకెళ్తానని మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో అదేవిధంగా మనకందరికీ దిశ పెద్దలు ఈ నియోజకవర్గంలో ఉండే ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి ఒక కుటుంబ సభ్యుడిగా, ఒక ఇంట్లో వ్యక్తిగా ఉన్న మన గూడూరు నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ పాసిం సునీల్ కుమార్ గారి ఆశీర్వాదంతో ఈరోజు కొత్తగా వాకాడు ఏఎంసీ మార్కెటింగ్ కమిటీ ఏర్పాటు చేసినందుకు సునీలానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ముఖ్యంగా మా మండలంలో 5 మందికి 4 తెలుగుదేశం పార్టీ ఈ కార్యకర్తలు అంటే 83 నుంచి పనిచేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబంలో సంబంధించిన వాళ్ళకి మాత్రమే ఏఎంసీ డైరెక్ట్ ఇచ్చి ఈరోజు మళ్ళీ సునీల్ అన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరైతే పనిచేస్తుంటారో వాళ్ళకందరికీ న్యాయం చేస్తాడు అనే దానికి ఒక నిదర్శనం. అదేవిధంగా మా మండలంలో జనసేన కూడా ఒక మెంబర్ ఇచ్చి కూడా మాకు గౌరవించినందుకు సునీలానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి చాలా సంవత్సరాల నుంచి ఏఎంసీకి సంబంధించిన నిధులు ఉన్నాయి. గౌరవ ఎమ్మెల్యే గారి ఆశీర్వాదంతో మా చైర్మన్ గారు ఈ 3 మండలాలకు సంబంధించిన ఏఎంసీ పొలాల్లో రోడ్లు వేసేదానికి చైర్మన్ గారి సహాయ సహకారాలతో అన్ని మండలాలకి సమానంగా కూడా ఇచ్చే ఆ గ్రామాల్లో ఆ పొలాల్లో రోడ్లు అభివృద్ధి చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన అధ్యక్షులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు ఇస్తున్నాను. థ్యాంక్ యూ. మార్కెటింగ్ చైర్మన్గా ప్రమాణ చేసినటువంటి ప్రమీల గారికి, వైస్ చైర్మన్ మదన్ గారికి, అలాగే డైరెక్టర్లందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మన ఎమ్మెల్యే గారు మా సోదరుడు, మా ఫ్రెండ్ కూడా మిత్రుడు సునీల్ గారు ఏదైతే అనుకుంటే అదే చేస్తారని నిదర్శనం ఇది. ఎందుకంటే ఒక మా ఎస్సీ మహిళకి ఆ అమ్మాయి పేరు చెప్పిన వెంటనే అందరూ కూడా సంతోషించారు. కొంతమంది బాధ ఉంటుంది, కొంతమంది సంతోషంగా ఉంటుంది. కానీ
ఆయన మనసులో ఎవరైతే కష్టపడ్డారో పార్టీ కోసం వాళ్ళకే మొదటి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. అలాగే ఈరోజు వాకాడులో ఇంత పెద్ద కార్యక్రమాన్ని చాలా బాగా చేయడం కూడా చిన్న విషయం కాదు. వాకాడులో చాలా అందంగా ఈరోజు శ్రీశక్తి ప్రోగ్రాం కూడా చాలా బాగా జరిగింది. దానికి తోడ్పడే తెలుగుదేశం కార్యకర్తలకు, పార్టీ నాయకులకు, సభ మీద ఉన్న మిత్రులకు, సోదరులందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ వాకాడు మార్కెటింగ్ కమిటీలో అంతకుముందు నేను కూడా మన సునీల్ గారి ఎమ్మెల్యే గారి ఆశీర్వాదాలతో ఆ రోజు నేను కూడా ఏఎంసీ చైర్మన్గా ఇక్కడ నేను కూడా వర్క్ చేయడం జరిగింది. కానీ ఆ రోజులకి ఇప్పటికి చిన్న మార్పులు జరుగుతుంటాయి. ఈ రోజు కూడా ఈ చైర్మన్ గారు అయితేనండి, వైస్ ప్రెసిడెంట్ అయితే కానీ డైరెక్టర్స్ అందరూ కూడా ఎంతోమంది పేద రైతులు ఉన్నారు, అందరినీ మనసులో పెట్టుకొని అన్ని మండలాలకి న్యాయం చేయొచ్చిన కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరి పురుషోత్తం గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కొత్తగా ఎన్నికైనటువంటి పాలకవర్గం ప్రజలకి అలాగే రైతులకి మంచి చేసే విధంగా కార్యక్రమాలు చేపట్టాలని, తద్వారా కూటమి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షిస్తున్నాము. మా ఈ చిట్టమూరు మండలంలో కూటమి గెలుపు కోసం మా జనసైనికులు ఎంతగానో కష్టపడ్డారు. వాళ్ళ కష్టాన్ని గుర్తించి భాస్కర్ అన్నని ఈరోజు ఏఎంసీ డైరెక్టర్గా చెప్పిన వెంటనే ఎన్నిక చేసినటువంటి పాసి సునీల్ కుమార్ గారికి ప్రత్యేకించి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరొక విషయం చెప్పేది ఏంటంటే, జగన్తో ఉంటే జైలుకి, పవన్తో ఉంటే పదవులు వస్తాయన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకోవాలి. గతంలో కూడా ఎలక్షన్ టైంలో చాలామంది జగన్ అన్నారు. ఆ రోజు కూడా చెప్పాం, పవన్ కళ్యాణ్ గారితో ఉంటే ఖచ్చితంగా మంచి జరుగుతుంది, రాష్ట్రానికి, ప్రజలకి, గ్రామాల అభివృద్ధి చెందుతాయని చెప్పాము. ఈరోజు అదే నిజమయ్యి జగన్తో ఉన్న వాళ్ళందరూ జైలుకి, పవన్తో ఉన్న వాళ్ళందరికీ పదవులు వస్తున్నాయనే విషయాన్ని మరోసారి గుర్తు చేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పాసి సునీల్ కుమార్ గారికి అలాగే పురుషోత్తమ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, జై జనసేన, జై టీడీపీ, జై బీజేపీ, జై భీమ్, జై హింద్. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన మన గౌరవ శాసనసభ్యులు డాక్టర్ పాసి సునీల్ కుమార్ గారికి, వేదిక మీద ఉన్న అతిరథ మహారథులకు, ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అశేష జనవాహినికి, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన కార్యకర్తలందరికీ నమస్కారం. ఈరోజు ఎంతో సంతోషించదగిన విషయం. ఎందుకంటే వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అంటే దానికి ఎంత పోటీ ఉంటుందో, దానికోసం ఎంతమంది పైరువీలు చేస్తారో, ఎంతమంది చేత ఒత్తిడి చేయిస్తారో అందరికీ తెలిసిందే. అలాంటిది మా కోట గ్రామస్తురాలు, మా దారా సురేష్ సతీమణి దారా ప్రమీల గారిని అందరి ఏకోన్ముఖంగా ఆమోదించే విధంగా డాక్టర్ పాసి సునీల్ కుమార్ గారు ఎంపిక చేయడం, ఈ సందర్భంగా ప్రమాణ స్వీకార కార్యక్రమం చేయడం జరిగింది. మా సురేష్కి ఒక స్పెషాలిటీ ఉంది. డాక్టర్ పాసి సునీల్ కుమార్ గారు లాగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సునీల్ కుమార్ గారు ఎమ్మెల్యే గెలిచారు, మళ్ళీ తెలుగుదేశం పార్టీలో కూడా ఎమ్మెల్యేగా గెలిచారు. దారా సురేష్ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎంపీటీసీగా గెలిచాడు. సునీల్ గారితో వచ్చి తెలుగుదేశం పార్టీలో కూడా ఎంపీటీసీగా గెలిచారు. అందరితో సన్నిహితంగా ఉంటూ ఎంతో ఆత్మీయుడిగా పేరు తెచ్చుకున్న దారా సురేష్, ప్రమీల దంపతులకు ఈ సందర్భంగా డైరెక్టర్లుగా ప్రమాణ స్వీకారం చేసిన వారందరికీ, ఏఎంసీ ఉపాధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన నా 10వ తరగతి బాల్యమిత్రుడు దువ్వూరు మసూదన్ రెడ్డి గారికి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, డాక్టర్ పాసి సునీల్ కుమార్ గారి నాయకత్వంలో, నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో, లోకేష్ బాబు గారి సహకారంతో, డాక్టర్ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి సహకారంతో, నరేంద్ర మోడీ గారి దీవెనలతో కూటమి ప్రభుత్వం దిగ్విజయంగా ముందుకు సాగుతుందని, అభివృద్ధి సంక్షేమ మార్గాన పయనింపజేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈరోజే మా నాయకులందరం కలిసి కూడా రేషన్ కార్డులు, స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో ముందుకు సాగుతుందని తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చినందుకు డాక్టర్ పాసి సునీల్ కుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఆపద ఉన్న నేను ముందున్నానంటూ ముందుకు వచ్చే అన్న డాక్టర్ పాసి సునీల్ కుమార్కి అందరికి కూడా హృదయ
హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ విషయంలో అనేక ఇబ్బందులు ఉన్నప్పటికీ సునీల్ అన్న అధిష్టానంతో మాట్లాడి వారిని ఒప్పించి ఐవీఆర్ఎస్ ద్వారా ఏకగ్రీవ అభిప్రాయానికి తెచ్చినారంటే ఆయనకి మన కార్యకర్తల మీద నమ్ముకున్న వారి మీద ఉన్నటువంటి విశ్వాసం అని తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఇది 3 పార్టీలకు సంబంధించినటువంటి ఉమ్మడి అభ్యర్థి విషయం. అందుకంటే అన్ని పార్టీల వారు కూడా ఈ పదవికి పోటీ పడతారు. అయినప్పటికీ సునీల్ అన్న నమ్ముకున్న వారికి నేనున్నాను అని నిరూపించడానికి ముఖ్యంగా మా స్నేహితులు సురేష్ సతీమణి ప్రమీలమ్మ గారికి ఈరోజు ఆ అవకాశం కల్పించారంటే అంతకంటే ఇంకా గొప్ప విషయం లేదని తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఒక దళిత మహిళ ఈ 3 మండలాలకు సంబంధించినటువంటి మార్కెటింగ్ కమిటీకి ఒక దళిత మహిళను ఎన్నుకోవడం, వారిని ప్రమాణ స్వీకారం ఇంత బ్రహ్మాండంగా జరిపించడం చూస్తుంటే ఇంతకంటే మరి ఇంకా ఆనందం లేదని తెలియజేస్తూ ఈరోజు ప్రమాణ స్వీకారం చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసినటువంటి ప్రమీలమ్మ గారికి, అదేవిధంగా డైరెక్టర్లుగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి పార్టీ నాయకులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన సభాధ్యక్షులు పురుషోత్తం రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. లాస్ట్లో అయ్యా ఇంకెవరైనా ఉంటే కానీ ఫాస్ట్గా అదేవిధంగా పెద్దలు నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. సైడ్ నుంచి పట్టుకోండి, ఒక సైడ్ నుంచి. సభా అధ్యక్షులు శ్రీ పాపారెడ్డి పురుషోత్తం రెడ్డి గారికి, మన గౌరవులైన గూడూరు శాసనసభ్యులు సునీల్ కుమార్ గారికి, వేదిక మీద పెద్దలకు, ఇచ్చేసిన తెలుగుదేశం కార్యకర్తలకు, నాయకులకు, మహిళలకు అందరికీ నా నమస్కారాలు. దారా సురేష్ గారు ఆ పార్టీని ఉండి మళ్ళీ ఎమ్మెల్యే గారితో కూడా తెలుగుదేశంలో చేరిన తర్వాత ఆ నమ్మకాన్ని ఎమ్మెల్యే గారు ఈ సురేష్ గారికి తను నమ్ముకున్న వ్యక్తికి పదవి ఇవ్వాలని చెప్పేసి ఈరోజు మంచి పదవి ఇచ్చారు. చాలా సంతోషంగా ఉంది. అగ్రికల్చర్ మార్కెటింగ్ చైర్మన్గా ప్రమీల్ గారు నిజంగా కోట ప్రాంత వాసి ఒక ఎస్సీకి ఎమ్మెల్యే గారు ఇచ్చారంటే పాది సునీల్ కుమార్కి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి గూడూరు తాలూకాలో కూడా సొసైటీ అధ్యక్షులు కూడా ఆయన బ్రహ్మాండంగా సెలెక్ట్ చేశారు. ఇది ఎక్కడ కూడా కాంపిటీషన్ లేకుండా చేశారు. ఎందుకంటే సునీల్ కుమార్ గారికి గూడూరు నియోజకవర్గంలో ప్రతి మండలంలో, ప్రతి ఊరిలో, ప్రతి కార్యకర్త నేరుగా పరిచయం ఉండే వ్యక్తి కాబట్టి ఇక్కడుండే కార్యకర్తల సమస్యలన్నీ తెలుసు కాబట్టి ఆయన ఎన్ని పదవులు కూడా అట్నే నన్ను నమ్ముకున్న వాళ్ళకి నేను చేయాలని చెప్పేసి కృతజ్ఞతలు చేస్తున్నారు. మరి ఈరోజు అగ్రికల్చర్ మార్కెటింగ్ చైర్మన్ ప్రమీల గారు, ఆ మెంబర్లు అందరూ ఈ అగ్రికల్చర్ మార్కెటింగ్ని బాగా డెవలప్ చేసి రైతులకి ఉపయోగపడేట్టు చేస్తే మీ సహకారం కూడా ఎమ్మెల్యే గారి సహకారం ఉండాలి కంపల్సరీగా. ఎందుకంటే గవర్నమెంట్ నుంచి నిధులు రావాలని చెప్తున్నారు కాబట్టి ఎమ్మెల్యే సహకారం మీకు అండదండలు గ్యారెంటీగా ఉంటాయి. ఈ పేరు మన మంచి పేరు తేవాలని చెప్పి సురేష్ గారి భార్యని, వాళ్ళ మెంబర్ని అందరినీ మరొకసారి మనం చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందుకు నమస్కరిస్తూ వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ ప్రమాణ స్వీకార మహోత్సవానికి విచ్చేసినటువంటి మా గౌరవనీయులు, మా తెలుగుదేశం పార్టీ గూడూరు నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ పాసెం సునీల్ కుమార్ గారికి, అలాగే విచ్చేసినటువంటి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, ప్రమాణ స్వీకారం చేసినటువంటి ఈనాటి జనరల్ బాడీకి, వేదిక ముందు ఉన్నటువంటి మా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కార్యకర్తలకు, పాత్రికేయ మిత్రులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. చాలా సంతోషంగా ఉంది. ఈనాడు ఏఎంసీ చైర్మన్గా మా దారా సురేష్ సతీమణి మర్రి ప్రమీల గారు ప్రమాణ స్వీకారం చేస్తూ ఉంటే నిజంగా మా ఈ పదవి నాకు వచ్చినంత హ్యాపీగా నేనైతే ఫీల్ అవుతున్నానన్న. ఎందుకంటే సునీల్ అన్న నేను నమ్ముకున్న వాళ్ళకి ఖచ్చితంగా పదవులు అనేది అవి ఆల్రెడీ రాసి పెట్టేస్తుంటాయి. ఎందుకంటే ఎగ్జాంపుల్ మొన్న సొసైటీ చైర్మన్లు ఎవరు ప్రపోజ్ చేయలే,
చైర్మన్ల కాడి నుంచి డైరెక్టర్ల కాడి నుంచి అన్నీ కూడా ఆయన సొంతంగా ఆయన విడుదల చేశారు. దాంట్లో ప్రతి ఒక్కరూ కష్టపడిన వాళ్ళే. సో అది చూసుకొని డైరెక్టర్లు ఏఎంసీ చైర్మన్ ఎవరు వస్తారా అని టెన్షన్గా ఉండింది. మా టెన్షన్ని పటాపంచలు చేస్తూ మా కోట మండలానికి, ముఖ్యంగా మా కోట మండలానికి మేము ఎప్పుడో విన్నాం, మాకు తెలియదు, నాకు తెలీదు. దయాకర్ రెడ్డి గారు ఉన్నారంట ఇంతకుముందు. దాని తర్వాత చైర్మన్నే కాదు, దాంతోపాటు మా సోదరుడు మస్తాన్ బాషా గారికి, అదేవిధంగా నిరుపేద ఎస్టీ మహిళ పోలమ్మ పార్టీ కార్యక్రమం ఉంది, రామ్మ అంటే అన్నీ వదిలేసి మరుక్షణం మా ముందు ఉంటుంది. అటువంటి నిరుపేద కార్యకర్త మా పోలమ్మకి, అలాగే మా వాకా విజయభాస్కర్ గారి సతీమణికి, అలాగే మా మధు యాదవ్కి, మా పలగాటి భాస్కర్ రెడ్డి గారికి, ఈ విధంగా 6 మందికి, ఈ బాడీలో 6 మందికి ఈరోజు మా కోట మండలానికి పదవులు వచ్చాయంటే నిజంగా మా అదృష్టం అని చెప్పాలి. దానికి మనస్ఫూర్తిగా మా ఎమ్మెల్యే గారికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా ఈనాడు అన్న ఇక్కడ వ్యవసాయ రంగానికి మన ప్రభుత్వం ద్వారా ఎన్నో సహకారం అందుతుంది. కానీ చివరికి వచ్చేటప్పటికి, అమ్ముకునేటప్పటికి సరి అయినటువంటి గిట్టుబాటు ధర మాకు రావడం లేదన్నా. ఈ సమస్య అతి తొందరలో ప్రతి ఒక్కరి మధ్యలో ఉంది. అతి తొందరలో మా దారా సురేష్ సతీమణి ప్రమీల గారి ద్వారా మీకు వస్తుంది. మీరు కూడా దీన్ని పైవారి దృష్టికి తీసుకెళ్ళి ఈ సమస్యని పరిష్కరించాలి. అలాగే ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడ ఉన్నటువంటి సమస్యల్ని కూడా మా మరి ప్రమీల అండ్ వాళ్ళ గ్రూప్ ద్వారా ఈ సొసైటీ, ఈ చైర్మన్, ఈ యొక్క సహకార వాకాడు వ్యవసాయ కమిటీ ఆధ్వర్యంలో ఎంతో గొప్పగా అభివృద్ధి చెందుతుందని మనసారా ఆశిస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. నాయకులు పాశం సునీల్ కుమార్ గారు, మన శాసనసభ్యులు అందరికీ, ఏదిక మీద ఉన్న నాయకులందరికీ పేరు పేరున హృదయపూర్వకమైన నమస్కారం తెలియజేస్తున్నాం. ఇది చూసుకున్నా, పక్క మండలాల్లో చూసుకున్నా, రాష్ట్రంలో చూసుకున్నా పెద్ద పెద్దోళ్ళు పోట్లాడే పదవి ఇది. ఎందుకంటే ఈ కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యే గారి తర్వాత నెక్స్ట్ ప్రోటోకాల్ ఏఎంసీ చైర్మన్ది. అంటే అంత పెద్ద ప్రోటోకాల్ ఉండే పదవి ఈరోజు ఒక నిజాయితీ, నిబద్ధత కల్లా ఒక సురేష్ భార్యకి, ఎందుకంటే ఇది మహిళకు వచ్చింది కాబట్టి ఈరోజు అన్నతో కలిసి నిజాయితీగా, నిబద్ధతగా, క్రమశిక్షణగా ఇన్ని రోజులు వైసీపీ పాలనలో, అరాచక పాలనలో వ్యతిరేకంగా ఎంపీటీసీగా గెలిచి అంత నిజాయితీగా ఉంటే సునీల్ అన్న ఎంత స్థాయిలో పెడతాడో అనేది దీనికే నిదర్శనమని గట్టిగా మీరందరూ ఒకసారి క్లాప్స్ కొట్టాలని కోరుకుంటా ఉన్నాను. అయితే గమనించాలి, మనం చాలా మంది ఎమ్మెల్యేలు వస్తారు, లీడర్లు ఎవరో తెలియదు, ఊర్లు ఏందో తెలియదు, సమస్యలు ఏందో తెలియదు, అన్నీ తెలిసిన నాయకుడు మన సునీల్ అన్న. ప్రతి ఒక్కరిని మా జగన్మోహన్ అని చెప్తుంటాడు. ఈ జిల్లాలో పాత రోజుల్లో చంద్రమోహన్ రెడ్డి గారు పిలిచినంత మందిని ఎవరు పిలవరు, ఇప్పుడు మన సునీల్ కుమారే పిలుస్తాడని చెప్పి చెప్తుంటాడు జగన్న. ఎంతమంది పేర్లు గుర్తుపెట్టుకుంటాడో నాకైతే అర్థం కాదు, కానీ ఊరికి పోతే 100 పేర్లు పిలుస్తాడు. నల్లవరెడ్డి శిశువులం కదా అని చెప్తున్నాడు. అట ప్రతి ఒక్కరిని, అంటే మండలంలో, వాకాడు మండలంలో కొన్ని పేర్లు నేను కూడా పిలవలేకపోతే స్వచ్ఛందంగా ఇంటి పేరుతో కూడా పిలుస్తాడంటే ప్రతి ఒక్కరిని అంత గుర్తుపెట్టుకొని ఎవరు కష్టపడుతున్నారు, ఎవరు నిజాయితీగా ఉన్నారని చెప్పి తెలుసుకునే దాంట్లో నిపుణుడు మన ఎమ్మెల్యే గారు. కష్టపడి పని చేస్తే ఏ రోజైనా పదవులు తగినది మనకి దక్కుతుందని చెప్పి మనందరం కోరుకోవాలి. ఎందుకంటే ఎక్కువ మంది కార్యకర్తలు, నాయకులే ఇక్కడ ఉన్నారు కాబట్టి మనం గమనించాలి. అయితే ఈరోజు గమనించాలి మనం, ఇది వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ, వ్యవసాయానికి సంబంధించింది. గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు వస్తే వర్షాలు పడవు, రైతులందరూ నాశనం అయిపోతారు, పంటలు పండమని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. కానీ ఈరోజు వైసీపీ నాయకులకి తెలియజేస్తా ఉన్నాను, కళ్ళు తెరుచుకొని చూడండి. వాకాడు బ్యారేజీలో ఏ రోజు ఒక్క నీళ్లు లేకుండా ఈరోజు బ్యారేజీ నిండా నీళ్లు ఉన్నాయంటే ఇది చంద్రబాబు నాయుడు గారి పరిపాలనే. వైసీపీ నాయకులకి హెచ్చరిస్తా ఉన్నాం. కానీ వాతావరణం, పరిస్థితులు మారుతూ ఉంటాయి. గత ప్రభుత్వంలో ఎండిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయని చెప్పి వైసీపీ నాయకులకి హెచ్చరించి చెప్తా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ ఇంకొక వైస్ చైర్మన్ గా మా సోదరుడు మధుసూదన్ రెడ్డి గారు, ఈ మండలంలో అన్న
నేను ఇందాకే చెప్పాను, బాహుబలి లాగా పోరాటం చేసి ఈరోజు 3 మండలాలకి వైస్ చైర్మన్. ఎందుకంటే మహిళ కాబట్టి పక్క నుండి చూసుకోవాల్సిన బాధ్యత కూడా మదన్నకు బాధ్యత ఉంది. ఎందుకంటే వాకాళ్ళలోనే ఎక్కువ ఆఫీసు గోడౌన్స్ ఉన్నాయి కాబట్టి. అంటే సెలక్షన్ ఎంత బాగుందో సునీల్ అన్న ఇక్కడే మనం గమనించాలి, రాజకీయం తెలిసిన వాళ్ళు కాబట్టి. అందుకని అదేవిధంగా చాలా ముఖ్యమైన వాళ్ళు పార్టీ కోసం గత గవర్నమెంట్ లో కష్టపడ్డ వాళ్ళందరినీ డైరెక్టర్లుగా ఎన్నుకోవటం, ఏదిక మీద ఉన్న నాయకులందరికీ, ఇక్కడికి వచ్చిన కార్యకర్తలు, తెలుగుదేశం అభిమానులకి, అదేవిధంగా కూటమి అభిమానులకి పేరు పేరున ఉదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఇక చాలా మంది ఉన్నారు, ఇప్పటికే సమయం ఎక్కువైంది కాబట్టి. అదేవిధంగా నూతనంగా ఎన్నుకున్న వైస్ చైర్మన్ ధన్యవాదాలు తెలియజేస్తాను. ఆనందంగా ఉంది అన్న. గతంలో ఎంతో మంది చేశారు. ఈరోజు మనం ప్రమీలమ్మని మార్కెట్ కమిటీ చైర్మన్ గా ఎన్నుకోవడం వల్ల కొంత నిధులు కూడా 10 కోట్ల పైన చిలుకు ఏఎంసీ దగ్గర ఉంది. కానీ ఆ నిధులు దుర్వినియోగం అయిపోతున్నాయి అన్నమాట. దానివల్ల ఏంటంటే ఇప్పుడు మనకి అశోకపల్లి దగ్గర కూడా 1 ఎకరా 2.5 ఎకరా స్థలం ఉంది ఏఎంసీకి సంబంధించింది. మనం ప్రమేలమ్మకు కానీ మీకు కానీ అదే ఎమ్మెల్యేగా మనం మంచి పేరు తేవాలంటే ఆమె ద్వారా మీ ద్వారా పైకి మనం ప్రభుత్వం దృష్టిలో పెట్టి కొన్ని గోడౌన్స్ కట్టి అదే అశోకపల్లి కాడ ఒక మార్కెట్గా కొన్ని కొట్లు కూడా కట్టి ఇస్తే ఏఎంసీని డెవలప్ చేసినట్టు ఉంటుందన్న. గతంలో మన మనోజ్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా కొన్ని ప్రయత్నాలు చేశారు, అయినా జరగలేదు. వైకాపా ప్రభుత్వంలో ఏమీ లేకుండా శంకుస్థాపన చేసి ఉన్నారన్న. ఇప్పటికి 10 ఏళ్ళు దాటింది శంకుస్థాపన చేసి కూడా. దానివల్ల నిరుపయోగంగా ఉంది. ఆ స్థలం చూస్తే చెట్లు పుట్లు అన్ని చనిపోయి పాములు ఉన్నాయి. అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ ఉండే గోడౌన్స్ కూడా పైన మొత్తం ఉరుస్తుందని చెప్పారు. మొన్న అదే సురేష్ కానీ మేము కానీ జలీలు అందరూ వచ్చి అడిగితే ఉరుస్తున్నాయి అన్నారు. రైతులు దీంట్లో ఒడ్లు దాచిపెడితే అన్ని వర్షాలు తడిసిపోతున్నాయన్న. దీని మీద మీరు కూడా వాకాడి మీద ప్రత్యేక దృష్టి పెట్టి దీనికి ఆ నిధులను ఉపయోగించేటట్టు మనం మాట్లాడి తీసుకుని వస్తే మనం ఏదో కమిటీ వేసాము, మన ప్రమేలమ్మను పెట్టాము అంటే కాదన్నా. ప్రమేలమ్మకి మంచి పేరు తేవాలా. ప్రమేలమ్మ ద్వారా వాకాడ్ మార్కెట్ కమిటీ డెవలప్మెంట్ అయిందంటేనే అది మీకు కానీ ప్రమేలమ్మకు కానీ ఆ కమిటీలో ఉండే నాయకులందరికీ కానీ గుర్తింపు వస్తుందన్నా. ఈరోజు మనం కమిటీ వేసామని ఆనందంతో ఉంటే కాదన్నా, దీని మీద మీరు ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలా, పెట్టి చేస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు ఏఎంసీ చైర్మన్ ప్రమాణ స్వీకారానికి విచ్చేసినటువంటి మా అన్న సునీల్ అన్న గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. మరియు వేదికను అలంకరించినటువంటి పెద్దలకు, మీడియా మిత్రులకు, కూటమి నాయకులకు, నా ముందున్నటువంటి బంధుమిత్రులకు నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే కమిటీ చైర్మన్ గా నేను మీ ముందు ఇంత ఆనందంగా నిలబడున్నాను అంటే దానికి కారణం మా అన్న సునీల్ అన్న గారు. మా సునీల్ అన్నకు ఎక్కడో ఉన్న నన్ను తీసుకొచ్చి ఇంత గౌరవంగా మీ ముందు నిలబెట్టినందుకు మా సునీల్ అన్న గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మా అన్న నన్ను రా తల్లి అని ఆప్యాయంగా పిలిచినప్పుడు మనసుకు ఎంతో ఆనందంగా అనిపిస్తుంది. ఇలాంటి అన్నకు సొంత చెల్లిగా పుట్టలేదని ఎన్నోసార్లు అనుకున్నాను. నాకు మరొక జన్మంటూ ఉంటే ఇలాంటి అన్నకు చెల్లెలుగా పుట్టాలని ఆ భగవంతుడిని కోరుకుంటాను. అలాగే మా హరిజనవాడ నుంచి ఎవరు వెళ్ళినా అన్న ఇంట్లో కూర్చోబెట్టి వాళ్ళకి కాఫీలు టిఫిన్లు ఇప్పించి వాళ్ళు అడిగినటువంటి సాయం చేసి పంపుతారు. వాళ్ళు వచ్చి అన్న గురించి గొప్పగా చెప్పుకుంటుంటే మాకు ఎంతో ఆనందంగా అనిపిస్తుంది. ఇలాంటి ఎమ్మెల్యే గారు మనకు దొరకడం మన నియోజకవర్గ ప్రజలు చేసుకున్నటువంటి అదృష్టం. ఇప్పుడు మన ప్రభుత్వం గురించి మాట్లాడుకోవాలంటే గౌరవనీయులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు మహిళలకు ప్రాముఖ్యతనిస్తూ వాళ్ళు ఆర్థికంగా బలపడటం కోసం కృషి చేస్తున్నారు.
అలాగే రైతులకు రైతు భరోసా, సబ్సిడీలో పరికరాలు ఇస్తూ రైతులకు అండగా నిలబడుతున్నారు. అంతేకాదు చంద్రబాబు నాయుడు గారు ఎన్నో మంచి పనులు చేశారు. ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే వాళ్ళకి 15,000 వేశారు. ఇంకా చాలా అభివృద్ధి పనులు చేశారు. అన్న, చిన్న విన్నపం అన్న, మీకు మా కమిటీ ద్వారా ఏదన్నా సమస్య వస్తే మీ దృష్టికి తీసుకొస్తానన్నా, పరిష్కరిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. మార్కెట్ సొసైటీ దీనికి వాకాడు మొత్తం 3 మండలాలకి మార్కెట్ కమిటీ చైర్మన్ ఎన్నుకున్న దానికి ప్రతి ఒక్కరూ ఈరోజు మొత్తం మీద ఎస్సీ మహిళకి తెచ్చినారని నేను కూడా ఆశిస్తున్నాను. ఎందుకంటే అందరం ఒకప్పుడు ఒక రాజకీయంగా ఎన్నో రకాలుగా ఎంతసేపు పలుకుబడి ఉన్న వాళ్ళకే ఇస్తున్నారు. ఈరోజు సునీల్ గారు ఈరోజు ఎస్సీలకి ఇవ్వాలా అనే భావంతో పట్టుబట్టి ఇవ్వాలా, అందరికీ పదవులు కావాలా. ఎందుకంటే ఒక నాయకుడికే కాదు, కష్టపడ్డ వాళ్ళకి అందరినీ ఆయన అందరినీ బాగా కనిపెట్టి ఈ నెంబర్లు అందరికీ మధురెడ్డి గారు కానీ ఎవరైనా మా చిట్టమూరు మండలం కానీ అందరికీ ఇచ్చినందుకు చాలా సంతోషం. అందరూ కూడా ఎక్కడ రిమార్క్ లేకుండా నాకి అని అడగకుండా ఈరోజు ఆయన అంత ఇదిగా కృషి చేసి ఇక అందరికీ ఇది చేసుకున్నారు. కావున మార్కెటింగ్ సొసైటీ నేను కూడా కొద్ది రోజులు ఉన్నాను. కానీ ఈరోజు డెవలప్మెంట్ అనేది ఇప్పుడు ఏం పెద్ద ఇది లేదు. ఇంకనన్నా వీళ్ళందరూ ఎమ్మెల్యే కూడా సహకరించి వీళ్ళందరినీ ప్రోత్సహించి మార్కెట్కి ఎక్కువ డబ్బులుగా తెచ్చి చేస్తే మంచి పేరు ఉంటుంది. ఇప్పుడు ఆఫీసుల మీదనే పడకుండా వాళ్ళు కూడా సహకరిస్తారా, ఏ నిధులు ఉంటే 3 మండలాల్లో ఖర్చు పెట్టి ఏదైనా రోడ్లు కానీ ఏదైనా ఎమ్మెల్యే గారు చెప్పి చేయిస్తే నెంబర్లకు కూడా ప్రతి నెంబర్కి కూడా ఏదో ఒక అవకాశం ఇచ్చేటట్టు చూడండి. మనమే కదా అని అనుకోకుండా అందరూ కూడా నెంబర్లు కూడా పైకి రావాలి. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన అందరూ ఈ స్టేజ్ మీద ఉండే వాళ్ళకి కింద ఉండే వాళ్ళు అందరికీ నమస్కరించి ఇది చేసుకుంటాం. దశన్న వద్దు మాట్లాడు. దశన్న మాటలు కాదు, అంతా చేతలే. బీజేపీ జిల్లా నాయకులు నా తమ్ముడు పురుషోత్తం రెడ్డి గారికి, అలాగే పెద్దలు సీనియర్ నాయకులు మా శీలం కిరణ్ గారికి, పెద్దలు మా నాయకులు నల్లపురెడ్డి జగన్మోహన్ రెడ్డి గారికి, పెద్దలు సోదరులు నా వెన్నంటూ ఉండి నేను ఎక్కడికి వెళితే అక్కడికి జనసేన సేనాలను నాతో పంపించి లాస్ట్ దాకా నా గెలుపు వరకు నా యొక్క కౌంటింగ్లో కూడా మనకన్నా ఎక్కువ టెన్షన్తో మా బాధ నేను చూడలేదు. మా చంద్రబాధ ప్రతి రౌండ్కి అన్ని టేబుల్ దగ్గరికి వెళ్ళి వేసుకొచ్చి మా కిరణంతో కూర్చొని నా గెలుపులో పూర్తిగా ఎక్కడ కొద్దిగా కూడా స్వార్థం లేకుండా పనిచేసినటువంటి చంద్రశేఖర్ గారికి, అలాగే పెద్దలు నా తమ్ముడు సోదరుడు శ్రీపతి బాబు గారికి, అలాగే సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు రాధన్న గారికి, అలాగే పెద్దలు పార్టీ కోట మండల అధ్యక్షులు భాస్కర్ రెడ్డి గారికి, అలాగే పెద్దలు వాకాడు మండల పార్టీ అధ్యక్షులు ఇప్పుడు వైస్ చైర్మన్ మా మధురెడ్డి గారికి, సోదరుడు కిషోర్ నాయుడు గారికి, చిట్టమూరు పార్టీ అధ్యక్షులు, అలాగే మా దశన్న గారికి, అలాగే మా జలీల్ అహ్మద్ ఈ కార్యక్రమాన్నంతా తల మీద వేసుకొని చేసినటువంటి మా జలీల్కి, మా మధు యాదవ్కి, మా మోహన్ రెడ్డికి ముగ్గురికి కూడా పేరు పేరున ధన్యవాదాలు మదన్న గారికి, ఇక్కడికి ఈరోజు ఈ ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి మర్రి ప్రమీలమ్మ గారికి, అలాగే తెలుగుదేశం పార్టీ నాకు తెలిసినప్పటి నుంచి వెంకట సుబ్బారెడ్డి గారు ఉన్నారు, దుర్గా ప్రసాద్ గారు ఉన్నప్పుడు, దాని తర్వాత నాకు తెలిసినప్పటి నుండి ఈ వాకాడు మండలంలో తెలుగుదేశం పార్టీకి దశ
చూపిస్తున్నటువంటి మా నాయకులు, మా వైస్ చైర్మన్ మధురెడ్డి గారు తక్కువ, ఎందుకంటే ఈ పదవి చాలా తక్కువ. కానీ నేనే రిక్వెస్ట్ చేశా, కన్విన్స్ చేశా, అన్న మీరు ఉండండి అన్న, యాక్చువల్గా ఇది ఓసీ అవద్దని అంటున్నారన్న, పార్టీ నిర్ణయం అన్నా, కాబట్టి దయచేసి అర్థం చేసుకొని ఉండన్నా అని చెప్పి బతిలాడి ఒప్పించా. దానికి నేను చెప్పిన దానికి ఒప్పుకున్నందుకు మా వసూదనానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీరు పార్టీ చేసిన కష్టంలో ఇదేం పెద్ద మీకేం పెద్ద పదవి కాదని నేను తెలియజేస్తున్నాను అన్న. అట్లాగే ఇప్పుడే మా జలీల్ చెప్పాడు, మా పోలమ్మ మెంబర్ అమ్మాయికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మా కళ్యాణ్, మీకంతా తెలుసు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, పార్టీ అంటే ఇప్పుడు కూడా ప్రేమగా ఉన్నటువంటి మా కళ్యాణ్ తమ్ముడు మా వసంత్కి, అట్లాగే మా జెడ్పీటీసీ మా బత్తిన ప్రమీలమ్మ గారికి, అలాగే శ్రీమతి చెల్ల స్వాతి గారికి, అలాగే సోదరులు చిట్టమూరు మండలంలో పార్టీ ఏ సహాయ సహకారాలు కావాలన్నా పూర్తి సహాయ సహకారాలు ఇచ్చి మా కిషోర్ నాయుడికి చేదోడు బాదుడుగా ఉన్నటువంటి మా మారం రెడ్డి జనార్దన్ రెడ్డి గారికి, అలాగే మా భాస్కర్ రెడ్డి గారి మిసెస్ వాకా శిరీష గారికి, అలాగే భాస్కర్ గారికి, బసవరాజు భాస్కర్ గారు జనసేన నాయకుడు మా బసవరాజు భాస్కర్ గారికి, అట్లాగే ముఖ్యంగా యామిని గారికి, అలాగే పెద్దలు మా రవణ గారి మిసెస్ యామిని అక్కకి, అట్లాగే మా నిన్నమాల మంజులమ్మ గారికి, అలాగే శ్రీమతి కల్లూరి క్రాంతి గారికి, శ్రీ షేక్ మా మస్తాన్ బాషా మైనార్టీలో చాలా యాక్టివ్గా పనిచేసినటువంటి మా మస్తాన్ చంద్రశేఖరపురం మస్తాన్ బాషా గారికి, అలాగే మా దొడ్డగ వెంకట్రావు నాయక్ బీసీ నాయకుడు, యువ నాయకుడు వెంకట్రావు నాయక్కి, అలాగే ఎల్లబోతు రాజగోపాలన్న మత్స్యకారుల ఏరియాలో మగోడుగా నిలబడి మా సీనియర్ నాయకులు అన్నతో కలిసి గోవిందంతో కలిసి రాజకీయం చేసినటువంటి మా రాజగోపాలన్న గారికి, అలాగే పెద్దలు పిఐసిసి తిన్నెలపూడి అధ్యక్షులు మొన్నగా చెప్పాను మా భాస్కర్ రెడ్డి గారు, మా అధ్యక్షులు, మా సీనియర్ నాయకులు, మాకంతా కూడా నాకు ఎలక్షన్స్లో మొత్తం గతంలో అన్నీ ఉండి చూసినటువంటి మా భాస్కర్ అన్న గారికి, అలాగే పెద్దలు మా కోట వెంకన్నపాలెం సర్పంచ్ సోదరుడు మధు యాదవ్ గారికి, అలాగే ఇక్కడికి వచ్చినటువంటి మార్కెట్ కమిటీ ఏడీ గారికి, ఇక్కడికి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకి అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియకాడు మార్కెటింగ్ కమిటీ ప్రమాణ స్వీకారానికి మీరు అందరూ కూడా వచ్చినందుకు మీ అందరూ కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాం. అట్లాగే ఇప్పుడు ఈ మార్కెటింగ్ కమిటీ ఎస్సీ అయింది. ఎస్సీ అయిన తర్వాత ఎవరికి ఇద్దామని ఆలోచిస్తే నేను చెప్పేది ఒకటే, అందరికి కూడా వేదిక మీద ఉన్న వాళ్ళకి, వేదిక కింద ఉన్న వాళ్ళకి, ఎక్కడున్నా ఎలక్షన్లో కానీ వేరే విషయాల్లో కానీ జనాలతో సంబంధం ఉండి ఎలక్షన్స్లో నిలబడినప్పుడు గెలిచేవాడే మగోడు. అటు కాకుండా నేనున్నాను, ఇన్ని సంవత్సరాలు ఖర్చు పెట్టుకున్నాను అంటే అది కుదరదు. నువ్వు జనాలతో ఉండేదాన్ని బట్టే నిన్ను ప్రజలు ఆశీర్వదిస్తారు. నువ్వు జనాలతో లేకుండా నేనున్నాను, నేను పాతోడిని అంటే కాదు. నువ్వు జనాలతో ఉండాలా, పేదవాళ్ళకి పనిచేయాలా. పేదవాళ్ళకి పని చేయకుండా నీకు నువ్వు లీడర్గా పాటిస్తే కుదిరే పరిస్థితి కాదు. ఆ పరిస్థితి నాదనైతే కుదరదు. నువ్వు పనిచేయి, నాకు తెలుసు నీ సత్తా ఏందో చూసే ఈ పదవులు ఇస్తాను. అంటే డైరెక్టర్గా వచ్చారు అందరూ కూడా. పోయినసారి ఎలక్షన్స్లో గత 5 సంవత్సరాల్లో అందరూ ఇబ్బంది పడిన వాళ్ళే. చాలామంది వరకు ఇంకా కూడా కేసులు కూడా కొట్టేలా అన్ని కేసులు ఉన్నాయి. ఎందుకంటే సురేష్ గురించి చెప్తున్నా. సురేష్ అంత కాంపిటీషన్లో కోటలో ఎంపీటీసీ గెలిచాడంటే నాయకుల సహాయ సహకారంతో మగవాడు, దాంట్లో డౌట్లే. ఎవరు చెప్పినా అది కుదిరే పని కాదు. అలాంటి కుటుంబానికి ఇచ్చా నేను. ఊరికే పరాజీవన కుటుంబం వాళ్ళకి ఇవ్వాలా, జనాలు లేని వాళ్ళకి ఇవ్వాలా. తర్వాత వైస్ ప్రెసిడెంట్గా అనాథ నుండి తెలుగుదేశం పార్టీకి ఇక్కడ దిక్కు అన్నీ పెద్దగా ఉన్నటువంటి మా మదన్నకి ఇచ్చా. ఎందువల్లంటే ఆయనకి ఇవ్వాలా చెప్పా ఇందాక. ఆయనకి ఇది సరైన పదవి కాదు, తక్కువ పదవే. కానీ
ఇక్కడ పార్టీ కోసం మారేడు కమిటీ బాగోగు కోసం ఆయన అవసరం కాబట్టే నేను బలవంతం చేసి ఒప్పించానని చెప్పి తెలియజేస్తున్నాను. గతంలో వాకాళ్ళలో ఎప్పుడు కూడా మనకు 6-7 వేల మైనస్ ఉండేది. అంతకుముందు పరిస్థితి వేరు. ఈసారి మన మదన్నకి చాలామంది అటాచ్ అయ్యారు. మన విజయశేఖర్ అన్న అటాచ్ అయ్యాడు, అట్లాగే జనార్దన్ రెడ్డి అన్న, అలాగే ద్వారకనాథ్ రెడ్డి అన్న, అలాగే మా శ్రీనివాసరెడ్డి గారు. నీళ్ళు ఈరోజు ఉన్నాయంటే మా సేనన్న దయ, మొత్తం కష్టపడి తిరిగినందే మా సేనన్న. వీళ్ళందరూ కొత్త వాళ్ళంతా మదన్నకి అటాచ్ అయ్యారు. ఈ వాకాడు మండలంలో ఎంత చేసి ఏం చేసినా 500 మైనస్ మనకి. గతంలో 1000 మైనస్ వచ్చినది ఇక్కడ. దానికి కారణం తెలుగుదేశం పార్టీకి ఇక్కడ ఎంత కష్టపడి పనిచేశారు. పోయిన ఎలక్షన్లో మనకు పనిచేసిన వాళ్ళు కూడా ఒకసారి మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తాను. ఎందుకంటే పనులు చేసేది మనం, ఓట్లు వేసేది అవతల వాళ్ళకి. ఈరోజు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు గత 5 సంవత్సరాల్లో ఈ వాకాడు మండలంలో ఒక్క పైసా కూడా నిధులు తీసి ఖర్చు పెట్టడం దాఖలాలు లేవు. ఒక్క తట్ట మట్టి కూడా మీ గ్రామాల్లో వేసిన దాఖలాలు లేవు. మనం గతంలో నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఆ రోజు ఇక్కడ మా మదన్న, మా మనోజ్ అన్న వీళ్ళ నాయకత్వంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాం ఈ యొక్క వాకాడు మండలంలో. అయినా ఓటింగ్ వచ్చే లోపలికి చాలా మైనస్ 7-8 వేల మైనస్ అయింది నాకు కొన్నిసారి. ఈసారి కూడా మనం పనులు చేస్తున్నాం. అయినా మన నాయకులు పాపం పనుల మీదే తిరుగుతూ ఉంటారు, కానీ ఓట్లు యాక్షన్ వచ్చే లోపలికి ఓట్లు మన వాళ్ళకి ఇట్లా. ఎందువల్ల ఇట్లేదో ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోమని చెప్పి నాయకులందరూ కూడా నేను తెలియజేస్తున్నా. పనులు నా దగ్గరకు వచ్చి నాతో తగు వేసుకుని, నాతో రద్దు చేసుకుని, నాతో అలిగి, నన్ను ఫోన్లో తిట్టి అవన్నీ చేస్తారు. ఓకే, వెల్ అండ్ గుడ్. పని చేసినప్పుడు మీరు ఓట్లు కూడా ఏం చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది కదా. ఓట్లు ఎందుకు అడగట్లేదు జనాలు? మీరు పని చేస్తున్న ఓట్లు వేయించాలి కదా. ఈ మండలంలో కొన్ని కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు, కానీ వరుసగా గ్రామాలు ఎత్తుకుంటే, పోలింగ్ బూత్ ప్రకారం ఎత్తుకుంటే మైనస్. పెన్షన్ ఇచ్చింది మనం, పెన్షన్ పెంచింది మనం, పోయినసారి కూడా లోన్లు ఇచ్చింది మనం, అన్ని పనులు చేశాం. కానీ ఓటుకు వచ్చేటప్పుడు ఇబ్బంది పడుతున్నాం. దానికి కారణం ఏంటంటే మనం చేసిన పనులని చెప్పుకోలేకపోతున్నాం. ఇప్పుడు మనం 1000 రూపాయలు పెంచాం. గత గవర్నమెంట్లో 5 సంవత్సరాలు 1000 రూపాయలు పెంచారు. మనం గెలవడం 1000 రూపాయలు పెంచి ముందు నెల పెన్షన్ కూడా కలిసి 6000 ఇచ్చాం అందరికీ. తర్వాత వికలాంగులకి 3000 పెన్షన్ ఉంటే 3000 పెంచాం. తర్వాత డయాలసిస్ పేషెంట్లకి 10,000 ఇస్తున్నాం. బెడ్ రెస్ట్ వాళ్ళకి 15,000 ఇస్తున్నాం. గతంలో వాళ్ళు ఇచ్చారా చెప్పండి? వాళ్ళు ఇలా ఇప్పుడు 1వ తేదీ పోతున్నాం, పెన్షన్ ఇస్తున్నాం. అదే బాబు గారు బాధ ఏంటంటే మనము జనాలకి చెప్పాలా చేసిన పని. మన ఊరికే ఫోటోల పరిమితం అయితే మాత్రం మళ్ళీ ఇబ్బంది అవుతుంది మనకి. మనం చెప్పాలయా, చంద్రబాబు నాయుడు గారిని గెలిపించేందుకు మీకు ధన్యవాదాలయా, చెప్పాడు చేసాము తెలుగుదేశం పార్టీ అని చెప్పాలి మీరు పెంచిన తర్వాత. తర్వాత మీరు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీలో మీరు అందరూ నాయకులు కార్యకర్తలు ఇంటింటి తిరిగాం మనం. అవి చూసి మనలో కొంతమంది కూడా అబ్బా ఇది అవుతాయా అవ్వా అనేటువంటి అనుమానం వ్యక్తం చేశారు. ఈరోజు మనం చెప్పినవన్నీ చేస్తూ ఉన్నాం. అవి మీరు చెప్పాలా. ఈరోజు తల్లికి వందనం, ఇది అమ్మ ఒడే తల్లికి వందనం, తల్లికి వందనం ద్వారా ఈరోజు మనం ప్రతి ఒక్కరికి ఎంతమంది బిడ్డలు చదువుతుంటే అన్ని 15,000 రూపాయలు అకౌంట్లో వేస్తూ ఉన్నాం. అవి మీరు చెప్పాలా. వాళ్ళకి మనసులో ఉంటుంది, మీరు చెప్పొద్దు గుర్తురాదు వాళ్ళకి. ఎందుకంటే 3 రోజుల ముందు తిన్న కూర మనం చెప్పలేం ఈరోజు అడిగితే. కాబట్టి రేపు అదే పరిస్థితి వాళ్ళు. కాబట్టి మీరు చెప్పాలి ప్రజలకి, అయ్యా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు తల్లికి వందనం మీకు వేసాం, ఇదో గ్యాస్ సిలిండర్ 3 ఇస్తాను సంవత్సరానికి మేము ఇచ్చాం, ఫ్రీగా ఇచ్చాం అని చెప్పాలా. ఉచిత బస్సు అన్నాం, ఉచిత బస్సును వేసాం, మీరు పోతున్నారు అని చెప్పాలా. అలాగే రైతులకి సంవత్సరానికి 20,000 రూపాయలు ఇస్తానన్నాము, మొదటి విధంగా 7,000 రూపాయలు ఇచ్చామని చెప్పాల్సిన అవసరం మీ మీద ఉంది. అలాగే డిఎస్సి 16,347 పోస్టులు ఫిలప్ చేశాం. గత 5 సంవత్సరాలు ఒక్క పోస్ట్ ఫిలప్ చేయాలా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్. అది చెప్పాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది. మనం ఉంటే చాలు ఊళ్ళో, ఇంకోటి రాకూడదు అంటే అట్టే ఉంటుంది. సత్తా ఉన్న నాయకుల్ని పిలుచుకోండి, సత్తా ఉన్న వాళ్ళని పార్టీలో ఆహ్వానించండి. నా రిక్వెస్ట్ నేను చెప్తున్నా వినండి. మీరు ఊరికే మేమే ఉంటాం, మేమే గిరిగీసుకుంటాం, మేమే అంటే రేపు ఓడిపోతే నాతో పాటు మీకు కూడా కొమ్ముతారు. రేపు స్థానిక సంస్థల ఎలక్షన్లో మీ గ్రామాల్లో ఓడిపోతే
ఎవరికి ఎఫెక్టా? ముందు నాకు, తర్వాత మీకు. కాబట్టి మనం గెలవాలంటే ఊర్లో సత్తా ఉన్న వాళ్ళని ఖచ్చితంగా కలుపుకోవాలా. అంటే మనకి ఈ ఎలక్షన్లో ధైర్యశాలి, నిజాయితీపాడు పవన్ కళ్యాణ్ గారి సైన్యం ఈరోజు మనకి పెద్ద అండ. వాళ్ళందరినీ కలుపుకోవాలా. అక్కడ చేరి వాళ్ళతో వివాదాలు వేసుకోకూడదు. అలాగే మనకు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ బాబు గారు కానీ ముఖ్యమైనటువంటి అండ మా పురుష నాయకుడు మోడీ గారు. వాళ్ళని కలుపుకోవాలి. మనం బీజేపీ వాళ్ళని కూడా కలుపుకొని పనిచేయాలి. చేస్తేనే మనం గెలిచాము. గుర్తుపెట్టుకోండి, మనం చేసాం కాబట్టి 150 పైన గెలిచాము, లేకపోతే అంత తేలికేం కాదు. కాబట్టి అదే కాంబినేషన్ ఉంటే మళ్ళీ గెలుస్తాం. ఆ కాంబినేషన్ని విడిపోకుండా చూసుకోండి. ఈరోజు గూడూరు కాన్స్టిట్యున్సీ, మిగతా కాన్స్టిట్యున్సీ నాకు తెలియదు, కానీ గూడూరు కాన్స్టిట్యున్సీలో బీజేపీ జనసేన ఎక్కడ కూడా మనకి చిన్న మనస్ఫూర్తులు కూడా లేవు. ఎక్కడ కూడా ఏ కమిటీ వేద్దామన్నా వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు పేర్లు ఇచ్చారు. బీజేపీ వాళ్ళతో మాట్లాడాం, జనసేన వాళ్ళతో మాట్లాడాం, వాళ్ళనే వేసాం. మనం వేరే వాళ్ళు చెప్తే మనం వేయదా? అది కూడా ఎవరిని వేసామంటే నేను కూడా నా సొంత కొద్దిగా ఉందన్నమాట. నాతో బెడ్లు తిరిగారు, జనసేన బెడ్లు నాకు తిరిగారు. కాబట్టి వాళ్ళు చెప్పినప్పుడు ఆ బెడ్లు చూడవా, ఆ పిల్లడు తిరిగారా అని చెప్తాం. అక్కడ కొంతమంది వచ్చి వేరే వాళ్ళు మన రికమెండ్ చేసి కూడా చెప్పా, నాతో తిరిగారు, నా గెలుపు కారణం ఆ బిడ్డలు ఖచ్చితంగా ఇస్తానని చెప్పా, ఇచ్చా కూడా. ఈరోజు ధైర్యంగా చెప్తున్నాను. ఎందువల్లంటే అదే క్యాడర్లో కూడా అదే పరిస్థితి. ఎవరైతే కష్టపడి పనిచేస్తారో వాళ్ళందరికీ ఖచ్చితంగా గుర్తింపు అయితే ఉంటుంది. దాంట్లో రెండో మాట లేదు. ఇప్పుడు ఇచ్చిన వాళ్ళలో ఎవరికి రికమెండేషన్ లేవు. ఇంతకుముందు పెద్ద ఆయన చెప్పినట్టు, మదన్ చెప్పినట్టు మానిటరింగ్ కమిటీ అంటే పెద్ద రికమెండేషన్ కావాలా, దాని డైరెక్ట్ రావాలంటే పెద్ద రికమెండేషన్ కావాలా. కానీ ఈరోజు ఈ వాకాడు మండలంలో ఇచ్చినటువంటి చైర్మన్కి రికమెండేషన్ లేదు, డైరెక్టర్ రికమెండేషన్ లేదు. అంటే వైస్ ప్రెసిడెంట్ అయితే తప్పదు, ఎందుకంటే ఆయనకి తక్కువ అది ఈయడం కూడా. మనం చెప్తున్నా ఎందుకు, వాళ్ళందరూ కూడా చూశారు కదా. ఎప్పుడే కిషోర్తో అంటున్నా, కిషోర్ వీళ్ళందరూ కూడా పైన ఎలక్షన్లో కష్టపడి పనిచేసినటువంటి క్యాడరు. వీళ్ళకి ఇస్తుంటే చాలా సంతోషంగా ఉంది, నాకు తృప్తిగా ఉంది. ఎందువల్ల వాళ్ళందరూ మన గెలుపు కోసం, చంద్రబాబు నాయుడు గెలుపు కోసం పనిచేసినటువంటి కష్టపడ్డ క్యాడరు. కాబట్టి వీళ్ళందరికీ ఇచ్చామని చెప్పి నేను తెలియజేస్తున్నాను. 100 శక్తులు అడ్డం పడ్డా మేమైతే ఒకటే నాయకులకి నా రిక్వెస్ట్, గ్రామాల్లో పనిచేయండి. పని చేయకుండా ఓట్లు వేయమంటే జనాలు వెయ్యరు, దాంట్లో డౌట్ లేదు. మీరు ఊరికే పిటిషన్లు పెట్టేది, ఆయన చేయట్లేదు, ఏం చేయట్లేదు, నా మాట వింటం లేదు. నీ మాట ఎందుకు వింటారు? జనాలు 100 మంది ఉంటే నీ మాట అధికారులు నీ మాట వింటారు. నువ్వు జనాలు లేకుండా నేను ఒక్కడనే ఉంటా, నా మాట అధికారం అంటే ఇండు. ఎందుకు వాళ్ళకి ఏమైనా జరిగితే రక్షించేటువంటి పవర్ మన దగ్గర ఉండాలా. పవర్ లేకపోతే ఇండ్రు. కాబట్టి అర్థం చేసుకోమని చెప్పి నేను తెలియజేస్తున్నా. కాబట్టి ఎక్కడ కూడా సత్తా ఉన్న వాళ్ళకే పదవులు, ప్రజలతో మమేకమైన వాళ్ళకే పదవులు. ప్రజలతో మమేకం కాకుండా మేము ఉన్నాము 30 సంవత్సరాల సీనియారిటీ అంటే అది కుదరదు, కుదే వ్యవహారం కాదు. ఈ కాలంలో పని చేయకుండా గమ్మునంటే పదవులు రావు. అది గుర్తుపెట్టుకోమని చెప్పి మీ అందరికి నేను తెలియజేస్తున్నా. కాబట్టి మనం చెప్పేది ఒకటే, మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు పార్టీ కార్యకర్తల కోసం, పార్టీ కోసం ఎంతో శ్రమిస్తున్నారు. తండ్రి కొడుకులు ఇద్దరు కూడా, వాళ్ళతో పాటు మన పవన్ అన్న కూడా. కాబట్టి వాళ్ళు బ్రహ్మాండంగా పరిపాలిస్తున్నారు. తప్పులుంటే ఇక్కడ మా ద్వారా, ఎమ్మెల్యే ద్వారా జరుగుతున్నాయి తప్పులు తప్ప పైన అయితే ఎక్కడ కూడా తప్పులు చేయడానికి అవకాశం లేదని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. మేము కూడా కొన్ని విషయాల్లో తెలియకుండా తప్పులు చేస్తాం, తప్పును ఒప్పుకుంటున్నాం. తప్పును ఒప్పుకోకుండా సమస్య లేదు, తప్పును తప్పు అని చెప్తాం. మేము లేదు అని భుజాన్ని సమర్థించుకునే పరిస్థితి సునీల్ కుమార్కి లేదు. తప్పు అయితే చేసిన తప్పు, మీకు మన విషయంలో కూడా చెప్పాను, చేసిన తప్పే అని చెప్పా, కానీ క్యాన్సిల్ అని చెప్పా, నిజాలు చెప్పా, దాచిపెట్టుకొని నేనే ఉండలా. ఎందువల్లంటే ఇది తెలుగుదేశం పార్టీ అంటే క్రమశిక్షణ పార్టీ. దీంట్లో తోక దారిస్తే తోక కట్ చేస్తారు, దాంట్లో డౌట్ లేదు. అన్ని పార్టీల్లాగా ఈ పార్టీలో అటు చేస్తే కుదరదు. కాబట్టి పార్టీ సంబంధించిన విషయంలో మన పైన ఉన్నటువంటి నాయకులు చాలా స్ట్రాంగ్గా ఉంటారు. ఇది ఒక ఆదర్శమైనటువంటి పార్టీ. ఈ పార్టీ యొక్క విధి విధానాలన్నీ కూడా మీ అందరికీ కూడా తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి చిన్న చిన్న విషయాల్లో జోక్యం చేసుకోవద్దు. అభివృద్ధి, మీ ఊర్లో ఏ అభివృద్ధి కావాలో అది నాయకులతో సంప్రదించండి. మీరు నాయకులతో సంప్రదించకుండా మీరు వచ్చి ఇక్కడ మాట్లాడితే కుదరదు. ఖచ్చితంగా నాయకులతో సంప్రదించండి. అట్లాగే నెక్స్ట్ మంత్ నుంచి ప్రతి మండలంలో వేసినటువంటి కమిటీలతో రివ్యూ పెడతాను.
ఎస్సీ కమిటీతో, బీసీ కమిటీతో, మహిళా కమిటీతో, అలాగే మైనార్టీల కమిటీతో మీ అందరితో కూడా సపరేట్గా ఎమ్మెల్యే వచ్చి కూర్చొని మాట్లాడతారని చెప్పి మీకు తెలియజేస్తున్నా. మీ సమస్యలు ఉంటే చెప్పండి. మీరు అప్పట్లాగా అయ్యా సునీల్ కుమార్ చేస్తాడో చేయడో, ఆయన చెప్తేనే చేస్తాడో అనే మాట వద్దు. నేను మీరు చెప్పింది చేస్తా, నా క్యాడర్ చెప్పింది నేను చేస్తా. క్యాడర్ నాకు ముఖ్యం. నేను మళ్ళీ చెప్తున్నా, క్యాడర్ నాకు ముఖ్యం. కాబట్టి మీ క్యాడర్ అంతా కూడా ఏ విషయమైనా మాట్లాడతా. మీరు అవసరమైతే ఎన్ఆర్ఐ చేసుకుని మళ్ళీ చెప్తున్నా, క్యాడర్ ఇచ్చినట్టు ప్రపోజల్ పెడతా. క్యాడర్ ఇచ్చిన ప్రతిపాదనే ప్రపోజల్ పెడతా. నేను మళ్ళీ చెప్తాను. నెక్స్ట్ వచ్చేదంట క్యాడర్ ఏం చెప్తే అదేంట, దాని రెండో మాట కూడా లేదు. కాబట్టి క్యాడర్తో నాయకులు సఖ్యతగా ఉండండి. క్యాడర్తో సఖ్యతగా లేకపోతే క్యాడర్ చెప్పినది జరుగుతుంది గ్రామాల్లో. దాంట్లో రెండో మాట అని చెప్పి నేను తెలియజేస్తూ చాలా సంతోషం. ఒక మంచి మహిళకి మనం ఈరోజు ఈ యొక్క చైర్మన్ సంబంధించినటువంటి పదవిని సునీల్ కుమార్ రుణపడి అంటున్నారు, బాధపడతారు. నాకు కదయ్యా, నారా చంద్రబాబు నాయుడు గారికి రుణపడమని చెప్పి ఇద్దరికి చెప్తున్నా. ఆయన అనేవాళ్ళు లేకపోతే ఈరోజు మనకి పరిస్థితి లేదు. ఆయన అనేవాళ్ళు లేకపోతే ఈరోజు ఈ మైక్ నా చేతికి లేదు. ఆయన దైవంలో గెలిచా సునీల్ కుమార్, ఆయన ఇచ్చాడు. సునీల్ కుమార్ పేరు పంపిస్తే వాళ్ళే వీళ్ళమ్మా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు, మీకు గుర్తుపెట్టుకోమని చెప్పి అందరికీ తెలియజేస్తున్నా. కాబట్టి అది గుర్తుపెట్టుకుంటే నేను మళ్ళీ చెప్తాను ఇంకోసారి నాయకులందరూ కూడా, మీరు మీ గ్రామాలు పోయి ఫంక్షన్ ఇప్పించింది నేను అంటారు. నువ్వు కాదయ్యా, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి, పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి, వాళ్ళు ఇస్తే మనం ఇస్తున్నాం. ఆ మాట చెప్పరు. నేను నీకు ఫంక్షన్ ఇప్పించాను కదా, నేను నీకు ఇల్లు ఇప్పించాను కదా, నేను నీకు లోన్ ఇప్పించాను కదా. చెప్పయ్యా, వాళ్ళుంటే వాళ్ళ పేరు చెప్పండి. మన నాయకుడి పేరు చెప్పండి, మీకు గౌరవం. నాయకుడి పేరు చెప్పకుండా మీ సొంత పేరు చెప్పుకుంటే భవిష్యత్తులో ఇబ్బంది అని చెప్పి నేను తెలియజేస్తున్నా. కాబట్టి నేను చెప్పేది ఒకటే, అందరికీ ఏం చేసినా పార్టీ బాగుంటే మనం బాగుంటాం. పార్టీకి బాగలేకుండా పార్టీని ఇబ్బంది పెట్టాలంటే మనమైతే ఖచ్చితంగా గెలిపోతాం. దాంట్లో రెండో మాట లేదు. ఏదైనా తప్పు మీ ఎమ్మెల్యే చేస్తే డైరెక్ట్గా నన్ను అడగండి, నన్ను నిలదీయండి. ఏం మొహమాటలేదు. నేను కూడా కింద నుండి వచ్చినోడిని, నేను పైనుండి వచ్చినోడిని కాదు, నేను పైనుండి దిగినోడిని కాదు కిందకి. నేను కూడా కింది స్థాయి నుంచి మున్సిపల్ చైర్మన్ దగ్గర నుంచి వచ్చినోడిని. కాబట్టి నాకు తెలుసు ఏ ఊర్లో ఎవరు సత్తా ఎవరు ఏందో నాకు తెలుసు. దాని ప్రకారమే నేను కూడా చేస్తా. అంతేగాని ఊర్లో సత్తా లేకుండా మేమంతా చేసేస్తాం చూస్తామంటే అది జరిగే పని కాదు. కాబట్టి మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ చేస్తున్నా, మీ గ్రామాల్లో సత్తా ఉన్న క్యాడర్ని చేర్చుకోండి, నాయకుల్ని కాదు. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా, మీకు సత్తా ఉన్న క్యాడర్ని చేర్చుకోండి, నాయకుల్ని కాదు. మీకు ఇష్టమైన నాయకుని చేర్చుకోబడలే, క్యాడర్ని వదలొద్దు అంటే ప్రజలను వదలొద్దు. ప్రజలను చేర్చుకోండి పార్టీలో, కానీ నాయకుల్ని చేర్చుకోవద్దని చెప్పి కూడా మీ అందరికి కూడా నేను తెలియజేస్తున్నా. కాబట్టి ఇది అర్థం చేసుకోమని చెప్పి, అర్థమైన వాళ్ళకి అర్థం చేసుకోమని చెప్పి మీ అందరికి కూడా నేను తెలియజేస్తూ, అలాగే ఇప్పుడే వైస్ ప్రెసిడెంట్ గారు చెప్పారు ఈ మార్కెటింగ్ కమిటీ బాగా ఇబ్బందుల్లో ఉందని చెప్పారు. నేను మళ్ళీ చెప్తున్నా, మార్కెట్ కమిటీ అధికారులకి ఎట్లా రేపు మా చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, మా కమిటీ సభ్యులంతా కూడా మీటింగ్ పెడతారు. ఇక్కడ ఎంతమంది ఉద్యోగాలు చేస్తున్నారు, ఆ ఉద్యోగాలు చేసే వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు, ఎవరెక్కడ పోయి ఏల ముద్దలు వేస్తున్నారో సంతకాలు పెడతారు, అది కూడా కావాలా. వాళ్ళకు ఉద్యోగాలు వచ్చింది మార్కెటింగ్ కమిటీలో, ఇళ్ళకాడ పోయి పనిచేసేదానికి కాదు. అవన్నీ తేవాలా, తేకపోతే ఇబ్బంది అనుకుంటున్నారేమో. ఏమవుతుందిలే అంటే చాలా అవుతాయి. గత గవర్నమెంట్ లాగా మా గవర్నమెంట్ ఉండదు. నేను మళ్ళీ చెప్తున్నా అధికారులకి, దయచేసి అవన్నీ కూడా తగ్గించి అలర్ట్ అవ్వండి. అలా మరి పాత వ్యవహారం చేస్తే ఖచ్చితంగా దీనిపైన అయితే చర్యలు ఉంటాయి. దాంట్లో మొహమాటం లేదు, రెండో మాట కూడా లేదు. కాబట్టి మీకు ఇక్కడ పనిచేయాలంటే గవర్నమెంట్, తెలుగుదేశం పార్టీ గవర్నమెంటు, చట్ట ప్రకారం చట్టభద్రతగా పరిపాలించే ముఖ్యమంత్రి ఇక్కడ ఉన్నాడు. కాబట్టి ఆ విధంగానే ఎన్నికైనటువంటి మా ప్రజాప్రతినిధులకి గౌరవం ఇచ్చి వాళ్ళ మాటలు తీసుకుని పనిచేయమని చెప్పి ఇందరూ రిక్వెస్ట్ చేస్తున్నా. అలాగే మా చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారికి, కమిటీ సభ్యులు తెలియజేస్తున్నా. ఏదన్నా పెద్దలు మా జగన్మోహన్ అన్న, మా మదన్న వాళ్ళు చెప్పినట్టు నిధులు కావాలంటే నేను పై మంత్రులతో మాట్లాడి తీసుకొస్తా. కానీ ఇక్కడ విషయాల్లో నేను జోక్యం చేసుకోను. ఎందుకంటే మీకు ఆల్రెడీ ఒక పదవులు ఇచ్చేశారు, మీరే చూసుకోవాలి అండి. నేను నా జోక్యం ఉండకూడదు. ఎందుకంటే ఇండిపెండెంట్గా మీరు పనిచేయాలా. ఇండిపెండెంట్గా పనిచేయకుండా అన్ని ఎమ్మెల్యే పని చెప్పద్దు. ఎమ్మెల్యేకి సంబంధం లే, నిధులు తేవడం వరకే ఎమ్మెల్యే. ఇక్కడ ఏం అవతావలు జరిగినా దానిపైన
బయటికి తీసుకురావాల్సిన బాధ్యత కమిటీ సభ్యులది, వైస్ ప్రెసిడెంట్ది, చైర్మన్ది. నేను మళ్ళీ చెప్తున్న నాయకులందరూ కూడా నాకు సంబంధం లేదు. మీరు చేయాల్సిన పరిస్థితి నిధులు కావాలంటే చెప్పండి, నిధులు తీసుకొచ్చి ఇస్తా. బాబు గారితో మాట్లాడి, మంత్రి గారితో, అచ్చెన్నాయుడు గారితో మాట్లాడి నిధులు కావాలని తీసుకొస్తారని చెప్పి నేను తెలియజేస్తూ మరొకసారి ఒక మంచి వాతావరణంలో ఇంత మంచి డయాస్, బ్రహ్మాండంగా డయాస్ వేసావు జలీల్, చాలా థ్యాంక్ యూ నీకు. నిజంగా ఫ్రెండ్షిప్కి నిర్వచనం నువ్వే. ఎందుకంటే ఈరోజు మా సురేష్ పేదోడు అయినప్పటికీ పేదవాడికి అండగా నిలబడ్డావు నువ్వు కానీ, మా మోహన్ అన్న కానీ, మా మధు యాదవ్ కానీ. ఇట్లా స్నేహం అంటే ఈ విధంగా ఉండాలి. కాబట్టి నిజంగా సురేష్ వాళ్ళ కృతజ్ఞతలు చెప్పాలా, సునీల్ కుమార్కి కాదు, వాళ్ళ కృతజ్ఞతలు చెప్పని చెప్పి నేను తెలియజేస్తూ ఇంకా పేదవాళ్ళని రాజకీయాల్లో తీసుకురావాలని చెప్పి నా ఆశ. అంటే రెండో మాట లేదు. ఎందుకంటే ఓట్లు పేదవాళ్ళవి, అధికారం పెద్దవాళ్ళది. కాబట్టి ఓట్లు పేదవాళ్ళే కాబట్టి పేదవాళ్ళకి కూడా సగం వేయండి, మీరు సగం తీసుకోండి. మా పేదవాళ్ళకి సగం అధికారాలు ఇవ్వమని చెప్పి అందరినీ వేదిక మీద అందరూ కూడా రెండు చేతులు రిక్వెస్ట్ చేస్తున్నా. మా పేదవాళ్ళు కూడా సగం అధికారం ఇచ్చి మీరు సగం అధికారం తీసుకోమని చెప్పి అందరికీ రిక్వెస్ట్ చేస్తూ ఒక మంచి అవకాశం, ఒక మంచి మార్కెటింగ్ కమిటీకి చైర్మన్గా ఎన్నికైనందుకు ప్రేమలమ్మ గారికి మరొక్కసారి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ, నువ్వు ఏం చేయాలన్నా వైస్ ప్రెసిడెంట్ గారితో కోఆర్డినేట్ చేసుకొని మీ కమిటీ సభ్యులతో, మీతో కుటుంబం, మీ కమిటీ సభ్యులు, మీరు వైస్ ప్రెసిడెంట్, మీరు మాట్లాడుకొని చేయవలసిన ఇతర ప్రమేయం ఎవరు లేకుండా, బయట నాయకుల ప్రమేయం వద్దు. మీరు మీ కమిటీ సభ్యులను వాళ్ళతో మాట్లాడండి. మీ వైస్ ప్రెసిడెంట్ గారు సీనియర్, అన్నీ చేసిన ఆయన, వాళ్ళతో మాట్లాడి ఈ డెవలప్మెంట్కి ఏమేమి కావాలో చెప్తే ఖచ్చితంగా నా పూర్తి సహాయ అందిస్తానని చెప్పి మా చైర్మన్ గారికి, మా మదన కూడా తెలియజేస్తూ మరొకసారి ఈ మీటింగ్ని బ్రహ్మాండంగా వ్యాఖ్యాతగా ఉండి నడిపించినందుకు మా పురుషయ్యకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై తెలుగుదేశం, జై ఎన్టీఆర్, జై చంద్రబాబు నాయుడు గారు. చిరు సత్కారం స్వీకరించవలసిందిగా కోరుతున్నాను. వచ్చిన ప్రతి ఒక్కరికి విన్నపం, అందరికీ భోజన వసతి కల్పించబడింది. ప్రతి ఒక్కరూ దయచేసి భోజనం చేసి పోవలసిందిగా కోరుచున్నాను. మండల నాయకులు వాళ్ళకి సన్మానం చేస్తామన్నా దయచేసి ఎవరు కూడా అడ్డం రావద్దు ప్లీజ్. భోజన వసతి స్త్రీలకు ప్రత్యేక ఏర్పాట్లు చేయబడ్డాయి. ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేసింది. దయచేసి గమనించి స్త్రీలు పక్కన వెళ్ళి భోజనం చేయవలసిందిగా కోరుతున్నాను. జనాలు స్టేజీ పడిపోద్దమ్మా, స్టేజీ పడిపోద్ది. స్టేజీ మీద చాలా మంది ఉన్నారు, దయచేసి అర్థం చేసుకోండి ప్లీజ్. వాళ్ళు దయచేసి దిగిపోండి, స్టేజీ పడిపోద్ది, దయచేసి దిగండి. దయచేసి నాయకులు దయచేసి కింద విజ్ఞప్తి చేస్తారు. చెప్పా దయచేసి స్టేజీ మీద ఎక్కువ మంది ఉండొద్దు, దయచేసి ప్లీజ్ అర్థం చేసుకోండి. దయచేసి ఇంతమంది స్టేజీ మీద ఉండొద్దు, ప్లీజ్ అర్థం చేసుకోండి. ఓకేనా? ఇంకా సంతకం పెట్టాడు చూడక్క, ఇట్టక్క.
గట్టిగా నా నువ్వు పక్కకి రా పని